ఇప్పుడు ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. అంటే ఆల్రెడీ ఆయన 14 ఏళ్ళు చేశారు కదా! ఇప్పుడు నెక్స్ట్ బాగా చేస్తే ఇంకో 5-10 ఇయర్స్ చేస్తారు. ఆ హ్మ్. తర్వాత నుంచి రాజకీయాల నుంచి రిటైర్డ్ అవ్వాలి కదా! హ్మ్. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే ఆయన అనుభవం ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్‌ని, నారా లోకేష్‌ని హాఫ్ అండ్ హాఫ్ షేర్‌లోని ఆయన సలహాలు, సూచనలతో వీళ్ళిద్దరిని ముఖ్యమంత్రి చేస్తే బెటరా అనేటట్టు కొంతమంది చెప్తున్నారు. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టా కాదా అనుకుంటున్నారు? ఒకటండి. సో, ఇప్పుడు తెలంగాణ అంటే నాకు తెలిసి నేను చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా ఐడియా ఉంది. 2004 నుంచి బాగా రాజకీయాల గురించి ఐడియా ఉంది. ఓకే. సో, ఆ టైం నుంచి చూస్తూ ఉన్నాను. సో, ఇప్పుడు తెలంగాణ గానీ, ఒక హైదరాబాద్ సిటీ గానీ ఇంత హ్యూజ్ డెవలప్ అవ్వడానికి రీజన్ అయితే మాత్రం డెఫినెట్‌గా చంద్రబాబు నాయుడు. ఓకే. వన్ ఆఫ్ ది రీజన్ యాక్చువల్లీ. ఓకే. సో, తనకేంటంటే కొంచెం ఫోర్‌కాస్టింగ్ ఎక్కువండి. అంటే ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది. సో, దాని తగ్గట్టు థింగ్స్‌ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది డెఫినెట్‌గా ఉపయోగపడుతది. బట్ అఫ్‌కోర్స్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సలహాలు అట్లా కూడా ఇవ్వచ్చు. బట్ ఇంకా దానికి టైం అంటే ఉంటది. నారా లోకేష్ గారు కూడా లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయన నామినేషన్ కేటగిరీలో ఇండిపెండెంట్ కింద అదే నామినేషన్‌లో మంత్రివర్గంలో తీసుకున్నారు. హ్మ్. ఐటీ మినిస్టర్ కింద చేశారు. హ్మ్. కానీ ఆయనకి పెద్ద రాజకీయ అనుభవం లేదు. కనీసం పవన్ కళ్యాణ్‌కి ఉన్నంత రాజకీయ అనుభవం కూడా నారా లోకేష్ లేదు. హ్మ్. కానీ కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే వీళ్ళిద్దరిని హాఫ్ అండ్ హాఫ్ షేర్‌లో 2 సంవత్సరాలున్నర ఈయన, 2 సంవత్సరాలున్నర ఈయన ఉపయోగించుకుంటూ ఆయన సలహాలు, సూచనలు ఇస్తే సరిపోతుంది కదా! రూలింగ్ ఎలాగో లేదండి. ఓకే. అనుకుంటున్నారు. ఉండొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సో, జగన్ మీద ఉన్న నెగెటివ్ వల్ల డెఫినెట్‌గా ఎలాగైనా నెక్స్ట్ వాళ్ళైతే రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళ పొత్తుని ముందుకెళ్తున్నారు. ఒకవేళ గెలిస్తే ఇన్ కేస్ గెలిచారనుకోండి. సో, దాని తగ్గట్టు మేబీ ఏవి వచ్చైతే ఎవరికైతే మనం గెస్ చేయలేం. పర్టికులర్‌గా ఈళ్ళే ఉండాలి, మేబీ మీరు చెప్పినట్లు సలహాలు కూడా ఆ ఛాన్స్ కూడా ఉంటది. బట్ నాకు తెలిసినంత వరకు మాక్సిమం సీబీఎన్‌నే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. బానే ఉంది. చాలా మంది జనసేన, బీజేపీ కూటమి వస్తుందని అంటారు. హ్మ్. ఒకవేళ ఈలో అనుకున్న అంచనాలన్నీ తారుమారై మళ్ళీ జగనే వస్తే పరిస్థితి త అది చెప్పలేమండి. ఇప్పుడేంటంటే అది డెమోక్రసీ. ఇప్పుడు ప్రజలు అది నిర్ణయిస్తారు. వస్తే ఛాన్స్ వచ్చాడంటే తను ఎంతో ఇంతో మంచి చేసి ఉంటేనే వస్తాడు. ఓకే. సో, ప్రజలకు నచ్చి ఉంటేనే చేస్తారు. ఇప్పుడు సెకండ్ టైం వచ్చాడంటే డెఫినెట్‌గా సమ్‌వేర్ ఎక్కడో ఒక చోట అందరినీ నచ్చి జనాలే కదా సెలెక్ట్ చేసుకునేది. ఓకే. సో, మేబీ ఇప్పుడున్న నేనేమనుకుంటాను ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం గానీ, సర్వేల ప్రకారం గానీ మాక్సిమం రాకపోయే ఛాన్స్ అయితే ఉంటదని అనుకుంటున్నా. అంటే సర్వేలన్నీ కూడా జగన్ గారు నెగెటివ్‌గానే చెప్తున్నాయి. హ్మ్. అది. మరి మీ ఒపీనియన్‌లో జగన్ గారు మళ్ళీ వస్తే మాత్రం ఒకవేళ చాలామంది ఏమన్నారంటే బీహార్‌లో తయారైపోతే ఆల్రెడీ ఒక ఛాన్స్‌కి చాలా ఆహ్, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారండి. హ్మ్. అంటే ఇంతకన్నా ఇంకా దిగజారిపోతుందా? లేకపోతే పర్వాలేదు అనుకుంటున్నారా? అట్లేం అంటే బీహార్ అంత అయితే ఉండదండి. తనకు కూడా తెలుసండి తను ఏం చేస్తున్నాడు. ఓకే. సో, తను అంత బ్లైండ్‌గా అయితే ఏం చేయడు కదండీ జగన్. సో, తను మేబీ మిస్టేక్స్ ఎవరైనా కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ ఏమైనా మేము నెక్స్ట్ టైం మాక్సిమం అయితే రాడండి. ఇన్ కేస్ వచ్చాడనుకోండి మిస్టేక్స్‌ని ఏమైనా ఉన్నా సార్ట్ అవుట్ చేసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాం. అది. యాజ్ ఏ ఓటర్‌గా మీరైతే 24 ఎలక్షన్స్‌లో ఆంధ్రాలో హ్మ్. ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అది సపోర్ట్ ఆ టైంకి నేను అనుకుంటున్నాను. బట్ అది బయటకి చెప్పడానికి అది బయట మీరైతే ఏమనుకుంటున్నారు? మార్పు నేనైతే డెఫినెట్‌లీ కోరుకుంటున్నారా? అఫ్‌కోర్స్ మార్పు అయితే ఖచ్చితంగా అందరికీ ఛాన్స్ అయితే రావాలి. ఓకే. సో, మార్పు ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మార్పు అయితే మీరు ఖచ్చితంగా కోరుకుంటున్నారు.